హరే కృష్ణ. జగన్నాథ్ రథయాత్ర మన ఆదిలాబాద్లో జూలై 13th రోజు ఉంది కదండి. దీనికంటే ముందుగా గుండిచ మార్జన్ ప్రోగ్రాం జరుగుతుంది ఇస్కాన్ టెంపుల్లో. అక్కడ పూరి జగన్నాథ్లో ఎలాగైతే జరుగుతారో ఇక్కడ మన ఆదిలాబాద్లోని ఇస్కాన్ టెంపుల్లో కూడా సేమ్ అదే విధంగా ఈ గుండిచ మార్జన్ ప్రోగ్రాం జరుగుతుంది. గుండిచ మార్జన్ అంటే ఏదో ఏంటి కొత్తగా ఉందని అనుకోవద్దు. ఏంటంటే పూరి జగన్నాథ్ ఆలయంలో ఆ జగన్నాథుడు ఈ రథయాత్ర కంటే ముందుగా గుండిచ మహారాణి దేవాలయంకి వెళ్తారు. అప్పుడు ఆ టైంలో ఆ జగన్నాథుడిని ఆలయం మొత్తం క్లీనింగ్ ప్రోగ్రాం నడుస్తుంది అనమాట. అలాగే సేమ్ మన ఆదిలాబాద్లోని ఇస్కాన్ టెంపుల్లో కూడా ఎవ్రీ ఇయర్ ఈ గుండిచ మార్జన్ ప్రోగ్రాం జరుపుతారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారండి. చూడండి మనోడైతే ఎంత క్లీన్ చేస్తున్నారు వీళ్ళు. ఈ ప్రోగ్రాం ఈరోజు జరగడం మళ్ళీ ప్లస్ ఈరోజు జగన్నాథ్ విగ్రహాలు రావడం అన్నీ ఒకే రోజు అవ్వడం వల్ల ఎక్కడ వాళ్ళు అక్కడ ఫుల్ బిజీ అనమాట. విగ్రహాలు అనుకోకుండా అంటే ఎవ్రీ ఇయర్ రథయాత్రకి ఎవరి అంటే ఎక్కడి నుంచైనా తీసుకొస్తారు, తర్వాత ఇచ్చేస్తారు. ఈ ఇయర్ అలా కాదండి, మనమే అంటే మన గోవింద్ ప్రభుజీ లక్ష్మీలీలా మాతాజీ వాళ్ళు స్వయంగా విగ్రహాలు చేయించారు. ఇంకా విగ్రహాలు ఎప్పుడు మనతోనే ఇక్కడే ఉంటాయి. ఇంకా విగ్రహాలు వస్తాయని చెప్పేసి వాటి కోసం మనం ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాము. అంటే ముగ్గులు వేయడం అలాంటివి, లోపల ఫ్లవర్స్ పెట్టేసి వాళ్ళు ఫ్లవర్స్ పెట్టేస్తున్నారు, మాలలు మాలలు పెడుతున్నారు. ఎవరి వారికి ఉందండి. ఇలా ఎవ్రీ ఇయర్ చేస్తారు. ఆ రోజు మొత్తం కిచెను, దేవాలయము, అక్కడ డైనింగ్, ప్రతి మొత్తం గుడి మొత్తం కూడా క్లీనింగ్ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం అన్నీ కూడా క్లీనింగ్ గిన్నెలు కడిగే వాళ్ళు గిన్నెలు కడిగేస్తున్నారు. అన్నీ ఎక్కడెక్కడ క్లీన్ అయిపోతున్నాయి. ఇంకా మరి కాసేపులో విగ్రహాలు వస్తున్నాయని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. రషికా మాతాజీ, నిషా మాతాజీ వాళ్ళు కూడా చూడండి ఇక్కడ ఈ గది మొత్తం శుభ్రం చేస్తున్నారు. డీటెయిల్స్ గది ఇది. ఎవ్వరు కూడా ఖాళీగా లేరండి. ఎవరికి ఏది తోస్తే అది, ఏ విధంగా వీలైతే ఆ విధంగా. అసలు చూస్తుంటే ఒక గంట 2 గంటలలో అసలు టెంపుల్ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా క్లీన్ అయిపోయింది. ఇక చూడండి పిల్లలు పెద్దలు అనే తేడా ఏం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏది వీలైతే అది చేస్తున్నారు. ఎక్కడ కూడా ఏం లేకుండా తీసేస్తున్నారు. మరి కాసేపట్లో విగ్రహాలు వచ్చేస్తున్నాయట. ఇంకా విగ్రహాలు రావడానికి 2 days టైం ఉందన్నారు. కాకపోతే అనుకోకుండా ఈ రోజే కంప్లీట్ అవ్వడం వల్ల తీసుకురావడం జరిగింది. రథయాత్ర రోజు అందరూ తప్పకుండా పాల్గొనండి. మన ఆదిలాబాద్లోని మథురా జిన్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుందండి రథయాత్ర. అంబేద్కర్ చౌక్ నుంచి అశోక్ రోడ్ నుంచి వినాయక్ చౌక్, నేతాజీ చౌక్, మళ్ళీ మథురా జిన్నింగ్కి వస్తుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు జరుగుతుంది ప్రోగ్రాం. ఇక్కడ ప్రభుజీ అందరినీ నడవండి తొందర చేయండి అని అంటున్నారు. వీళ్ళేంటి వీళ్ళు ఇంత డీప్ డిస్కషన్ పెట్టారు అనుకోకండి. జగన్నాథ్ వస్తున్నారు కదా, జగన్నాథునికి ఏం నైవేద్యం చేయాలని చెప్పేసి డీప్ డిస్కషన్ అనమాట. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుందండి ఈ ప్రోగ్రాం. యూత్ పిల్లలు అయితే చాలా మటుకు కనబడుతున్నారు. ఎవ్రీ సండే కూడా ఇక్కడ ఇస్కాన్ మన రాంపూర్ రోడ్లో ఉన్నటువంటి ఇస్కాన్ దేవాలయంలో ఎవ్రీ సండే కూడా మార్నింగ్ 11 o'clockకి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అంటే భగవద్గీత క్లాసెస్, మన రెగ్యులర్ లైఫ్ గురించి అన్నీ కూడా మనకి అర్థమయ్యే విధంగా చెప్తారు. ప్రతి ఒక్కరు రావచ్చు, ఎవరైనా యూత్ పిల్లలు, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా పాల్గొనవచ్చు. తర్వాత హారతి 1 o'clock వరకు క్లాస్ అండి. మనకి హారతి, భోజనము అన్నీ కూడా ఉంటాయండి. ప్రతి ఒక్కరు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళు పువ్వుల వల్లే బిజీలో ఉన్నారు. ఇక ప్రభుజీ విగ్రహాలు వచ్చినప్పుడు ఇలా వాటికి వెల్కమింగ్ ఎలా చెప్పాలి, ఏం చేయాలి, ఇలా అని చెప్పేసి పిల్లలకి చెప్తున్నారు అనమాట. మొత్తానికైతే మనకు విగ్రహాలు వచ్చేసాయి. జై జగన్నాథ్. హరే కృష్ణ.